ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 12వ అధ్యాయము 54వ వచనము నుండి 59 వచనాల వరకు ధ్యానించుకుందాం. మరియు ఆయన జనసమూహముతో ఇట్లా నేను, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు పడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వడగాలి. వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు. ఈ కాలమును మీరు గుర్తింప నెరుగనేలా? ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా? వాదించు వారితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయము. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతునకు అప్పగించును, బండ్రోతు నిన్ను చెరసాలలో వేయును. నీవు కడపట్టి కాసు చెల్లించు వరకు వెలుపలికి రావని నీతో చెప్పుచున్నాను నేను. ప్రియులారా, మానవ జీవితంలో ఉన్నటువంటి పరిశోధన జ్ఞానం గురించి ప్రభు మాట్లాడుతూ, ఎందుకంటే సొలొమోను రాజు అంటాడు, దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు దేవుడు సమస్తం నియమించి ఉన్నాడు. శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయమందు దేవుడు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలు పరిశీలనగా తెలుసుకుంటకు మానవ జ్ఞానము చాలదు అని మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు ఆ మాట తెలియచేశారు. అయితే యేసు ప్రభువారు ఇక్కడ చాలా స్పష్టంగా మానవుని యొక్క మనోభావం గురించి, వారి జ్ఞానం గురించి ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ, పడమటి నుండి ఒకవేళ మబ్బు గనుక పైకి వస్తే అది చూసినప్పుడు ఈరోజు వాన వస్తుంది అని మీరు చెప్తారు కదా. ఒకవేళ పడమట దిక్కున మబ్బు గని ఆకాశానికి కనిపించినప్పుడు, ఆకాశం మీద కనిపించినప్పుడు ఖచ్చితంగా వర్షం వస్తుంది అని చెప్పి మీరు చెప్తున్నారే, అది అలాగే జరుగుతుంది. అంటే అది మీరు బాగా గమనించి ఉన్నారు. పడమట దిక్కున గనుక మబ్బు పైకెక్కితే వర్షం కురుస్తుంది అని. అదేవిధంగా మరొక మాట ప్రభు తెలియచేశారు, దక్షిణపు గాలి గనుక విసిరినప్పుడు ఖచ్చితంగా వడగాలి కొట్టుతుందని చెప్తారు. అలాగే జరుగుతుంది. అంటే ఏ దిక్కుల్లో గాలి వీస్తే ఏ విధమైన స్థితి వస్తుందో అది మీరు గమనిస్తున్నారు. అవునండి, మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది మత్స్యకారులైన బిడలు, వారు ఏ గాలి కొడితే ఏ చేపలు పడుతుంది వారు చాలా బాగా చెప్పగలరు. ఎటువైపు నుంచి గాలి విసిరితే ఏ చేపలు వస్తుంది అని వారు చాలా చక్కగా దానిని గ్రహించి చెప్పగలరు. అవును, మానవునికి దేవుడు ఇటు జ్ఞానం ఇచ్చాడు. అయితే ప్రభు అంటున్నాడు, వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరా? అయ్యో, ఈ ఆకాశములో కనిపించే మేఘాలను బట్టి కానీ, వీచే గాలులను బట్టి కానీ మీరు ఆయా పరిస్థితిని, ఆ వైఖరిని మీరు గుర్తిస్తున్నారే. కానీ ఈరోజు ఈ లోకం ఎటుపోతుందో, మనుషుల జీవితాలు ఏమైపోతుందో, దైవ నిర్ణయానికి ఎంత వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారో అది ఆ మాత్రం మీరు గుర్తించలేకపోతున్నారేమిటి అని ప్రభు వేషధారులారా అని పదాన్ని సంబోధిస్తున్నాడు. అంటే వేషము వేసుకునేటటువంటి వ్యక్తులు పైకి ఒకలా భక్తి గల వారుగా ఉంటారు, లోపల మాత్రం భక్తిహీన క్రియలు చేస్తూ ఉంటారు.
మానవ జాతి ఈరోజు దేవుడు ఉన్నాడు అనుకుంటూ దేవుని క్రియలకు ఏమాత్రం కూడా వారు గ్రహించక దేవుడు చేసే కార్యకలాపాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి ఉన్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాశమంలో వేషధారణైన జీవితాన్ని విడిచిపెట్టి దేవుడు మనకు ఏ రీతిగా అయితే కార్యములు జరిగిస్తున్నాడో తన మాటలు యందు విశ్వసించి మనం జీవించాలని ఆయన మనకు తెలియచేస్తున్నాడు. అది మనము గుర్తించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రభు అంటున్నాడు, ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపరేలా. కాలాలు చూస్తున్నారు, వాతావరణం చూస్తున్నారు, మేఘాలను చూసి గాలిని చూసి ప్రతిదీ మీరు చెప్పగలుగుతున్నారే. మరి ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శించారా? మీ మట్టు మీరు పరిశోధించలేరా? న్యాయాధిపతి అయిన దేవుడు ప్రపంచంలో ఒక వైపు నుంచి అపవిత్రమైన క్రియలు కలిగినటువంటి దేశానికి కానీ మనుషులకి కానీ తను ప్రతీకారము చేస్తూ శిక్షిస్తూ ప్రకృతిలో అనావృష్టి బహువృష్టి కలుగచేస్తున్నాడు. కొన్ని చోట్ల వరదలు, కొన్ని చోట్ల భయంకర బీడు భూములు, కొన్ని చోట్ల మంచి పంట, కొన్ని చోట్ల పంట లేని స్థితి. అది ఎందుకు అవుతుంది అని మీరు ఎందుకు విమర్శించలేకపోతున్నారు అని యేసయ్య చెప్తా ఉన్నాడు. ప్రక్క ఊర్లో విపరీతమైన వర్షం కురుస్తుంది, మన ఊర్లో వర్షం కురవట్లేదు. కారణం ఏమిటి? ఎందుకు ఈ భేదాలు జరుగుతున్నాయి అనేది ఎప్పుడైనా మీరు విమర్శించుకున్నారా? అది ఎందుకు మీరు విమర్శించుకోవట్లేదు? ఈ యొక్క తారతమ్యము రావడానికి గల కారణం ఏమిటి? ఎందుకు మీరు గ్రహించలేకపోతున్నారు అని చెప్తూ ప్రభు అంటున్నాడు, జాగ్రత్త. మీరు అనేక సార్లు వాదిస్తూ లేక అనవసరమైన వాటిని గొడవలు పడుతూ వాదించు వారితో కూడా అధికారుల యొద్దకు వెళ్ళినప్పుడు అతని చేతి నుంచి తప్పించుకుంటకు త్రోవలోనే ప్రయత్నము చేయము. అనవసరమైన వాదములు పెట్టుకొని నాదే న్యాయమని చెప్పి నేను చెప్పిందే నిజమని చెప్పి వద్దు. వాదించు వ్యక్తులతో వాదోపవాదానికి దిగి నువ్వు ఎందుకు బాధపడతావు? త్రోవలోనే తప్పించుకో. అలాంటి పనికి నువ్వు ఏమాత్రం ఒడి కట్టుకోవద్దు. ఎందుకంటే అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతుల యొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బండ్రోతులకు అప్పగించును, బండ్రోతు నిన్ను చెరసాలలో వేయును. అంటే ఈరోజు ఈ లోకములో తీర్పు కానీ లోకంలో న్యాయము కానీ విభిన్నంగా ఉంది. నీవు ఒకరు వాదించినప్పుడు నీ ప్రతివాది తరఫున అందరూ ఒక విధంగా మాట్లాడినప్పుడు నువ్వు ముద్దాయిగా, నువ్వు ఒక తప్పు చేసిన వ్యక్తిగా నిలబడితే వారు నిన్ను చెరసాలలో వేస్తారు, నిన్ను అనేక విధాలుగా బాధిస్తారు, బంధిస్తారు. కనుక నువ్వు వారి దగ్గర నుంచి నువ్వు తప్పించుకో. వారితో వాదోపవాదకి దిగొద్దు. మనం ఎంతవరకు దేవుని గురించి చెప్తాం, వినిపించుకుంటే వారికి చెప్దాం. వినకపోయినప్పుడు వారితో వాదించుకుంటూ గొడవలు పడుకుంటూ తగుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయకూడదు. నేను పోలీస్ స్టేషన్కి వెళతాను, నేను కోర్టుకి వెళ్తాను అంటే దాని ద్వారా మనకు వచ్చే ఫలితాలు అయితే ఏమీ లేదు. యేసు ప్రభువారు తీర్పు తీర్చబడినప్పుడు రోమా సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి పిలాతు చక్రవర్తి ఆ మైదానానికి వెళ్ళినప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న తీర్పరైన పిలాతుయే, ఈ నిర్దోషికి నేనేం చేయలేకపోతున్నాను, వీనికి విడిపించలేకపోతున్నానని, ఈయన నిరపరాధము యొక్క రక్తదోషములో నాకు పాలివాన్ని నేను కానని చేయి కడుగుకొని విడిచిపెట్టాడు. ఈరోజు మనం ఈ లోకంలో ఏ న్యాయం కావాలని ఎటు పరిగెత్తినా ఎక్కడి నుంచి మనకు న్యాయం వచ్చేది లేదు. ఎందుకంటే మనము ఎంతవరకు న్యాయాధిపతి అయిన దేవుని పక్షంగా నిలబడుతున్నామో ఆ మహోన్నతుడైన దేవుడే మన పక్షంగా కార్యములు చేయాలి తప్ప
లోక సంబంధమైన ఏ అధికారి మన పట్ల ఏ కార్యక్రమం చేయడానికి సామర్థ్యత లేదు. కనుక నువ్వు కడపటి కాసు చెల్లించు వరకు వెలుపలికి రానేరవని మీతో చెప్పుచున్నాను. అంటే జీవితకాలము శోధన శ్రమల మధ్య మనము నలుగుతామని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, కాలమును గురించి చూస్తున్నాం, పరిస్థితుల గురించి చూస్తున్నాం. అలాగే ఎప్పుడైతే ఈ యొక్క లోకానికి దుష్టుల కాలము మొదలవుతుందో, అపవాది సాతాను యొక్క క్రియలు మొదలవుతుందో, మనం చేయాల్సిన పని ఏమిటంటే మనం ఆ పరిస్థితులు చిక్కిపోకుండా తప్పించుకోవాలి. నీతిమంతుడు అపాయమొచ్చుట చూచి దాగును అని మనం తప్పించుకోవడం ద్వారా మన అనీతిమంతులం కాము, నీతిమంతులు తప్పించుకుంటాడు. ప్రియ సోదరి సహోదరుడా, ఎక్కడ సమస్యలు ఉన్నాయో, ఎక్కడ గొడవలు ఉన్నాయో, నువ్వు తప్పించుకున్నంత కాలము నీ జోలికి ఎవరు రాలేరు, ఏ నష్టము నీకు వాటిల్లదు. నువ్వు వెళ్ళి ధైర్యంగా ఎదుర్కొంటానన్నప్పుడే సముద్రమైనా సరే అది ఎంతో భయంకరంగా ప్రచండంగా అది కెరటాలు వీచినప్పుడు లోపలికి వెళుతున్న వ్యక్తి తను వంగిపోతే తన పైనుంచి కెరటాలు వెళ్ళిపోతుంది. ఒకవేళ నిఠారుగా నిలబడితే ఆ కెరటాలు తనని పడద్రోసి చంపుతుంది. ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, ఓ భక్తుడా, లోక పరిస్థితులను బట్టి నువ్వు దేవుని సందులో నువ్వు ఖచ్చితంగా తప్పించుకో, లొంగిపో. దేవుని వాక్యాన్ని బట్టి లోకపు పరిస్థితికి నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వు రక్షించబడతావు, సంతోషంగా ఉంటావు. లోకానికి ఢీ కొట్టాలంటే దాని ద్వారా నష్టపోతావు. కనుక వాక్యం చెప్పినట్టుగా దేవుని సన్నిధి మనం కలిగి ఉండి వాక్యాన్ని బట్టి తన యొక్క సన్నిధిలో కాలమును గ్రహించి ఎప్పుడైతే వ్యతిరేకత, ఎప్పుడైతే విరుద్ధ భావాలు, ఎప్పుడైతే మనకు శోధన శ్రమలు సంభవిస్తుంది, ఇది అపవాది యొక్క కాలము, అపవాది యొక్క ప్రభావము మమ్మను చుట్టుకొని ఉన్నదని గ్రహించి ఆ పరిస్థితి నుంచి మేలుకొని ప్రభుతో కలిసి జీవించడానికి మనము సిద్ధపడాలి. ప్రభుతో కలిసి బ్రతకడానికి మనము కోరుకోవాలి. రండి, దేవునిలో మనం తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాం. తండ్రిన దేవా, ఈ వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ యొక్క కృపహస్తము మా పైన ఉంచండి. మీ కరుణ, మీ కటాక్షం మాకు దయచేయండి. ప్రభువా, ఈ లోకములో ఎలాంటి ప్రతికూల వాతావరణమైనా మేము అది గ్రహించి ప్రభువా, మీ ప్రియమైన బిడలుగా, వివేకవంతులుగా, సాతాను చేతిలో చిక్కిపోకుండా తప్పించుకొని మీకే మహిమకరంగా మీ కొరకు నిలబడే సామర్థ్యవంతులుగా మమ్మను కృప చూపించి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.